ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క అంశంగా లాటీ మూన్ అనేటువంటి దైవ సేవకుల గురించి మనం ధ్యానించుకుందాం. లాటీ మూన్ ఈమె డిసెంబర్ 12వ తారీఖు 1840 డిసెంబర్ 12th 1840లో ఆ యొక్క ఆల్బీమార్లీ కౌంటీ అనేటువంటి ప్రాంతంలో వర్జీనియాలో అమెరికా దేశంలో ఈమె జన్మించారండి. ఈమె చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టారు. ఈమె తండ్రి గారి పేరు ఎడ్వర్డ్ హారిస్ మూన్, తల్లి గారి పేరు అన్నా మేరియా బార్క్లే. ఈ ఎడ్వర్డ్ హారిస్ గారు మరియు అన్నా ఈ యొక్క దంపతులకు కలిగినటువంటి ఆ యొక్క 7 సంతానంలో 4వ బిడ్డగా లాటీ మూన్ గారు జన్మించారు. ఈమె చాలా షార్ట్గా ఉండేవారండి. అంటే ఈమె హైట్ జస్ట్ 4 feet 3 inches, 4 అడుగుల 3 అంగుళాలు మాత్రమే, కొంచెం షార్ట్గా ఉండేవారు. ఈ యొక్క కుటుంబం ఎవరైతే ఉన్నారో వీరి యొక్క తల్లిదండ్రులు వీరందరూ కూడా చాలా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఎంతో ప్రేమించి ఆ యొక్క విశ్వాసంతో జీవిస్తున్నటువంటి కుటుంబం. చాలా ధనవంతులు కూడా. వీరు ఎలా ఉండేవారంటే ఆ ప్రాంతానికి ఎవరైనా ఒక మిషనరీ కానీ ఒక సేవకుడు కానీ ఎవరైనా వస్తే వీరి ఇల్లే ఆతిథ్యమయ్యేదండి. వీరి ఇంటికి వచ్చి అక్కడే ఉండి అక్కడి నుంచి వారు వేరే ప్రాంతానికి వెళ్ళేంత ఆతిథ్యాన్ని, ఆ గౌరవాన్ని వీరు దేవునికి, దేవుని సేవకులకి ఇచ్చేవారు. అలాంటి ఒక క్రిస్టియన్ ఆర్థడాక్స్ ఫ్యామిలీలో పుట్టినటువంటి లాటీ మూన్ గారు మాత్రం చాలా అల్లరి చేసేవారంటండి. ఆమె చిన్న వయసులో ఆమె చాలా అల్లరి చేసేదంట. షీజ్ చాలా అల్లరి చేస్తూ ఏమాత్రం కూడా ఆమె ప్రార్థన చేయమన్నా చర్చ్కి రమ్మన్నా ఎంత మాత్రం ఇష్టపడేది కాదు. ఎంతసేపు కూడా ఏ రకంగా చర్చ్కి వెళ్లకుండా ప్లాన్ చేద్దాం అన్నట్టుగా ఆమె ఉంటూ ఉండేదండి. ఈ విధంగా చాలా అల్లరి చేస్తూ ఉండేవారు చిన్నప్పుడు. ఈమె తల్లిగారైనటువంటి అన్నా మేరియా గారు ఎలాగైనా ఈమెకు వాక్యం చెప్పాలి అని ప్రయత్నం చేసేవారు. ఎంత ప్రయత్నం చేసినా ఆమె అసలు వినేదే కాదండి. చర్చిలో చెప్పేటువంటి ఆ ప్రసంగాలంటే ఈమెకి చాలా బోరింగ్గా అనిపించేది, అస్సలు వినేది కాదు. వీరి తల్లిగారు ఈమెను విడిచిపెట్టేయకుండా ఎలాగైనా తనకి ఏదో రకంగా దేవుని వాక్యాన్ని చెప్పాలి అని చెప్పి ఆమె ఏం ఆలోచన చేశారంటే, కనీసం మిషనరీస్ యొక్క జీవితాలను మనం కథల రూపంలో చెప్తే వింటుంది కదా అని చెప్పి ఆమె ఏం చేశారంటే అమెరికన్ ఫస్ట్ మినిస్ట్రీ అయినటువంటి ఆ యొక్క అదోనీరామ్ జడ్సన్ గారి జీవితాన్ని గురించి కథ రూపంలో ఆమెకు చెప్పారండి. ఈ అదోనీరామ్ జడ్సన్ గారు అమెరికా దేశం నుండి మొట్టమొదట మిషనరీగా వేరే దేశానికి వెళ్ళి సేవ చేసినటువంటి వ్యక్తి. ఈయన బర్మాకి వెళ్ళి ఒక మిషనరీగా బర్మాకి వెళ్ళి సేవ చేశారండి. ఈయన గురించి ఒక కథ రూపంలో చెప్తే స్టోరీ కథ అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా విని ఊరుకుంది అంతే. ఈ విధంగా ఆమె యొక్క బాల్యం నడుస్తుందండి. తన యొక్క ఎలిమెంటరీ స్కూల్ అయిపోయిన తర్వాత ఒక బోర్డ్ స్కూల్లో ఆమెను జాయిన్ చేశారు. అప్పట్లో క్రిస్టియన్ బోర్డ్ స్కూల్స్ ఉండేవండి. ఈమెను బోర్డ్ స్కూల్లో జాయిన్ చేస్తే అక్కడైనా కొంత క్రమశిక్షణ వస్తుంది, కొంత డిసిప్లిన్ నేర్పుతారనే ఉద్దేశంతో ఇక పేరెంట్స్ ఆ యొక్క బోర్డ్ స్కూల్లో లాటీ మూన్ గారిని జాయిన్ చేశారు. అక్కడ చాలా స్ట్రిక్ట్ అండ్ డిసిప్లైన్డ్ రూల్స్ ఉండేవండి. ఉదాహరణకి మార్నింగ్ 6 కల్లా పిల్లలందరూ కూడా ఆ యొక్క చాపల్కి వాళ్ళు రావాలి, అంటే ఆ యొక్క ప్రేయర్కి వారు అటెండ్ అవ్వాలన్నమాట. వారు ఏం చేసేవారంటే మార్నింగ్ 6 కల్లా ఒక అలారం మోగే విధంగా, ఒక బెల్ మోగే విధంగా వారు ప్లాన్ చేసేవారు. ఈమె ఎంత అల్లరి పిల్లంటే 6కి ఆ బెల్ మోగాల్సిన సమయంలో అక్కడ కొన్ని గుడ్డలు పెట్టేసి, కొన్ని క్లాత్ పెట్టేసి ఆ బెల్ మోగకుండా చేసేదండి. ఇంతకీ ఎందుకు బెల్ మోగట్లేదు, 6 దాటిపోయిన బెల్ మోగట్లేదు ఏంటి, ఎవరు చేశారని చూస్తే లాటీ మూన్. ఈమె అంత అల్లరి చేస్తూ ఉండేదండి చిన్నప్పుడు. ఈ విధంగా తన యొక్క ఆ యొక్క బోర్డింగ్ స్కూల్ కూడా ఈమె కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఆ యొక్క కాలేజ్లో ఈమె చదువుకుంటున్నారండి. విశ్వాసం విషయానికి వస్తే అంతంత మాత్రం, అంతగా దేవుని పట్ల ఆసక్తి కానీ, అంతగా దేవుని గుర్చినటువంటి ఆ యొక్క తెలుసుకోవాలనే ఆసక్తి కానీ ఆమెకి ఎంత మాత్రం ఉండేది కాదు. ఈ విధంగా ఆమె తన ఎడ్యుకేషన్లో ముందుకెళ్తూ ఉంది. ఒకానొక రోజు తన యొక్క స్నేహితులు ఆమెతో అన్నారు, మన టౌన్కి, మన యొక్క బాప్టిస్ట్ చర్చ్కి ఒక గెస్ట్ స్పీకర్ వచ్చారు, మనం అందరం సరదాగా వెళ్దాం, నువ్వు వస్తావా అని చెప్పి ఆమెను అడిగారండి. ఆమె అయిష్టంగానే సరే పదండి వెళ్దామని చెప్పి తన ఫ్రెండ్స్తో పాటు ఆ యొక్క చర్చ్కి అటెండ్ అయిందండి. అక్కడ స్పీకర్గా వచ్చినటువంటి ఆయన ఒక చక్కని ప్రసంగాన్ని చేశారు. ఆ చక్కని ప్రసంగం అయిపోయిన తర్వాత
ఆయన ఒక ఆల్టర్ కాల్ ఇచ్చారు. అంటే ఎంతమంది క్రీస్తుని అంగీకరించి దేవుని కొరకు జీవించాలని ఇష్టపడుతున్నారో వారు ముందుకు రావచ్చు అని చెప్పి ఒక ఆల్టర్ కాల్ని ఆయన ఇచ్చారండి. ఆ ఆల్టర్ కాల్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అనేక మంది యువత, బాయ్స్ అండ్ గర్ల్స్ వారు ముందుకెళ్లారు. వారి యొక్క జీవితాలను క్రీస్తుకు ఇస్తున్నాము, మేము క్రీస్తు కొరకు నమ్మకంగా జీవిస్తామని చెప్పి వారు ముందుకు వెళ్ళినప్పుడు అది చూసినటువంటి లాటీ మూన్కి చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఏంటి ఈ యంగ్ ఏజ్లో వాళ్ళు చాలా ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయవలసినటువంటి ఈ ఏజ్లో వారు వారి జీవితాలను క్రీస్తుగా ఎలా అప్పగించగలుగుతున్నారని చెప్పి చాలా ఆశ్చర్యపోయింది. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి ఆమె పడుకుంది కానీ నిద్ర పట్టట్లేదండి. ఒక పక్క ఇవే ఆలోచనలు, ఆ స్పీకర్ చెప్పినటువంటి వాక్యం ఈమె హృదయంలో లోతుగా నాటపడింది. ఆ వాక్యాన్ని బట్టి వారి ఆ యొక్క యవ్వనస్తుల యొక్క సమర్పణను బట్టి ఈమెకు నిద్ర పట్టలేదండి. ఆ నెక్స్ట్ డే ఆ ప్రేయర్ జరిగేటువంటి ఆ యొక్క చర్చ్కి అందరికంటే ఫస్ట్ వెళ్ళి ఫ్రంట్ రోలో కూర్చుని మరలా ఆ స్పీకర్ చెప్పినటువంటి వాక్యాన్ని పూర్తిగా విన్నదండి. పూర్తిగా విన్న తర్వాత ఆయన మరలా ఆ యొక్క పిలిపించినప్పుడు ఈసారి అందరికంటే ముందు లాటీ మూన్ గారు నించుని నేను దేవుని వాక్యాన్ని విన్నాను, నిజంగా ఆయన సత్యాన్ని నేను తెలుసుకున్నాను, ఇప్పటి వరకు చాలా ఆకతాయిగా దేవుని వాక్యం లేదు ఏమీ లేదు అన్నట్టుగా ఉన్న నా హృదయంలోనికి దేవుడు ఆయన సత్యం ద్వారా మాట్లాడాడని చెప్పి అక్కడికక్కడే యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరించింది. దేవుని కొరకు ఆమె తను తాను సమర్పించుకుందండి. ఈ విధంగా ఆమె యేసుక్రీస్తు ప్రభు పట్ల ఆమె విశ్వాసం చూపింది. ఆ విధంగా ఆమె జీవిస్తూ ఉంది. ఎందుకంటే అప్పటి వరకు ఆమె హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో సందేహాలు, ఎన్నో డౌట్స్ ఉండేయంటండి. అంటే కేవలం క్రిస్టియానిటీ అంటే ఆ యొక్క డినామినేషన్స్ చెప్పుకుని గొడవ పడుతూ ఉంటారు. మాది కరెక్ట్ అంటూ వారు గొడవ పడుతూ ఉంటారు. ఆ యొక్క వివాదాలు, ఆ యొక్క క్లాషెస్ ఇలాగే ఉంటుంది క్రిస్టియానిటీ. మేము గొప్ప అంటే మేము గొప్ప అనే విధంగానే ఉంటారేమో అని అప్పటి వరకు ఆమె అనుకునేది. ఎప్పుడైతే ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని, ఆ సత్యాన్ని ఆమె విన్నదో తన యొక్క హృదయాన్ని, తన యొక్క జీవితాన్ని క్రీస్తుకు అప్పగించిందండి. డిసెంబర్ 21వ తారీఖు 1858వ సంవత్సరంలో ఆ యొక్క మీటింగ్స్ని బట్టి క్రీస్తుని అంగీకరించింది. ఆ నెక్స్ట్ డే అంటే డిసెంబర్ 22 1858వ సంవత్సరంలోనే ఆమె బాప్తిజం తీసుకుంది. ఈ విధంగా ఆమె బాప్తిజం తీసుకుని యేసుక్రీస్తు ప్రభుని నిజరక్షకునిగా అంగీకరించింది. ఆ తరువాత ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, బైబిల్ గ్రంథాన్ని ఎంతో చక్కగా నేను ధ్యానించాలి, బైబిల్ని బాగా చదవాలని చెప్పి అప్పటి నుంచి కూడా బైబిల్ని బాగా చదువుతూ వస్తుందండి. అదే క్రమంలో ఆమె ఏమనుకుందంటే కేవలము ఇంగ్లీష్లో మాత్రమే కాదు, బైబిల్ యొక్క ఆరిజిన్ లాంగ్వేజెస్లో కూడా నేను బైబిల్ని బాగా చదవగలగాలి, దాన్ని బాగా అర్థం చేసుకోగలగాలి అని చెప్పి ఆమె తన యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయ్యి ఆ యొక్క మాస్టర్స్ చేయడం కోసం ఆమె ఏం చేసిందంటే లాంగ్వేజెస్ని తీసుకుందండి. 5 లాంగ్వేజెస్లో ఆమె మాస్టర్స్ డిగ్రీ సంపాదించింది. ఆ లాంగ్వేజెస్ ఏంటంటే గ్రీక్, హెబ్రూ, లాటిన్, ఇటాలియన్ అండ్ ఫ్రెంచ్. ఈ 5 భాషల్లోనూ కూడా ఆమె మాస్టర్స్ డిగ్రీ ఆమె కంప్లీట్ చేసుకుని దేవుని వాక్యాన్ని చాలా లోతుగా, అద్భుతంగా ఆమె ధ్యానిస్తూ నేర్చుకుంటూ వస్తుంది. 1850-60 ఆ ప్రాంతంలో, అంటే ఆ యొక్క మిడ్ 19th సెంచురీ ఆ యొక్క ప్రాంతంలో ఆమె నివసిస్తున్నటువంటి ఆ యొక్క విర్జీనియా ఆ ప్రాంతంలో మొట్టమొదట మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి స్త్రీ లాటీ మూన్ గారండి. ఈ విధంగా తన యొక్క మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వారి యొక్క తల్లి గారి యొక్క మాటలను బట్టి దేవునికి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నేనైతే నిన్ను నమ్ముకున్నాను, రక్షణ పొందాను, మరి ఇప్పుడు నా యొక్క భవిష్యత్తు కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను చదివినటువంటి ఆ యొక్క చదువుకి నాకు మంచి ఉద్యోగం వస్తుంది, అదేవిధంగా నాకు మంచి సంబంధాలు కూడా వస్తున్నాయి. ప్రభువా, నన్ను ఏ రకంగా నడిపిస్తావో నడిపించు అని చెప్పి ఆమె దేవునికి ప్రార్థన చేస్తుందండి. అదే సమయంలో వారు నివసిస్తున్నటువంటి ఆ యొక్క అమెరికా దేశంలో ఒక అంతర్గత యుద్ధం, అంటే ఆ యొక్క సివిల్ వార్ స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే ఆ యొక్క సివిల్ వార్ స్టార్ట్ అయిందో ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా తీవ్రంగా మారిపోయాయి. ఎంతో ఆస్తి నష్టం, ఎంతో ప్రాణ నష్టం ఆ సమయంలో జరుగుతుందండి. వీరి ఆస్తి కూడా చాలా వరకు ఆ యొక్క సివిల్ వార్లో వీరు నష్టపోయారు. ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో వారి తల్లిగారు కూడా కొంతకాలానికి ఆమె చనిపోయారు. ఈమె అయితే దేవుని యొక్క విశ్వాసంలో కొనసాగుతుంది, దేవుని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా,
నన్ను ఏ విధంగా నడిపిస్తావో నడిపించు అని చెప్పి. ఒకానొక రోజు ఒక ప్రీచర్ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఆయన ఒక కాల్ ఇచ్చారు. వీ నీడ్ యంగ్ పీపుల్ టు బీ ద మిషనరీస్. మాకు కొంతమంది యంగ్ పీపుల్ మిషనరీస్గా కావాలి అని చెప్పి ఎప్పుడైతే ఆ పిలుపునిచ్చారో లాటీ మూన్ గారు వెంటనే దేవుని ప్రార్థన చేశారు. ప్రభువా, నేను మిషనరీగా మారి దేవుని సేవ చేయడం నీ చిత్తమా? దయచేసి నాతో మాట్లాడు అని అంటే దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆ రోజు ఆమెతో మాట్లాడండి. ఆ మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. ఐజయా చాప్టర్ 6 verse 8. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడారండి. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఈ మాట ఎప్పుడైతే దేవుడు ఆమెతో మాట్లాడారో ఆమె కూడా వెంటనే అన్నదంట, చిత్తగించుము, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు, నేను మిషనరీగా మారుతాను, మీ సేవను నేను చేస్తానని చెప్పి ఆ రోజు ఆమె ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్నారండి. తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి ఒక మిషనరీగా మారి దేవుని సేవ చేయాలని చెప్పి ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే తన హృదయంలో ఒక ఆందోళన, ఒక భయం. ఎందుకంటే అప్పట్లో ఆ యొక్క 1850, 1860 ఆ సమయంలో చాలామంది మెన్ మినిస్ట్రీస్ చాలా ప్రదేశాలకు వెళ్ళి సేవ చేస్తున్నారు, కానీ ఉమెన్ ఎవరు కూడా అప్పుడు మిషనరీస్గా మారి సేవ చేయట్లేదు. ఒక్కదాన్నే వెళ్ళి ఒక మహిళ అయిన నేను ఏ రకంగా చేయాలని ఆమె భయపడుతూ ఉందండి. భయపడుతూ మరలా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఆయన్ని అడిగినప్పుడు ఈసారి దేవుడు మరొక వాక్యం ద్వారా ఆమెతో మాట్లాడారు. ఆ మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం అండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మతో నింపబడతావో నువ్వు ఏ ప్రాంతానికైనా వెళ్ళి దేవుని సేవ చేయగలవు అని చెప్పి ఎప్పుడైతే దేవుడు ఈ వాక్యం ద్వారా ఆమెతో మాట్లాడాడో వెంటనే ఆమె మరొక్క మాట ఆలోచించకుండా తన యొక్క పూర్తిగా సిద్ధపడింది. ప్రభువా, నీ మిషనరీగా నేను మారుతాను అని చెప్పి ఆమె సదరన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ బోర్డుకి ఆమె ఒక అప్లికేషన్ని ఆమె పెట్టుకున్నారు. వారిని అప్రోచ్ అయ్యారు. అయ్యా, నేను దేవుని యొక్క సేవకురాలిగా ఒక మిషనరీగా నేను సేవ చేయాలని ఆశపడుతున్నాను, నన్ను దయచేసి మనం పంపించండి అని చెప్పి ఆ యొక్క సదరన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ బోర్డుకి ఆమె అప్రోచ్ అయ్యారండి. ఈమె హృదయంలో రెండు చోట్లని ఆలోచన ఉంది. ఒకటి అదోనీరామ్ జడ్సన్ గారు వెళ్ళినటువంటి ఆ యొక్క బర్మాకి వెళ్ళాలా, లేక అప్పట్లో చైనా దేశానికి ఎంతోమంది మిషనరీస్ కావాలి, అక్కడ ఎంతోమంది ప్రజలు క్రీస్తు అంటే ఎవరో తెలియకుండానే చనిపోతున్నారని తెలుసుకుంది, చైనాకు వెళ్ళాలా అనేటువంటి ఆలోచనలో ఆమె ఉందండి. అప్పుడు దేవుడు ఆమెను చైనా దేశానికి నడిపించాడు. ఈ యొక్క ఫారెన్ మిషన్ బోర్డు కూడా ఈమెకు ఓకే చెప్పి చైనాకి వెళ్ళడానికి యాక్సెప్ట్ చేశారండి. ఈమె వర్జీనియా నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి అక్కడి నుంచి ఒక పెద్ద షిప్ మీద చైనాకి ఆమె బయలుదేరింది. ఒక్కతే ఆ యొక్క యంగ్ ఏజ్లో ఉన్నటువంటి ఆ యొక్క మహిళ ఫస్ట్ ఒక మిషనరీగా, ఉమెన్ మిషనరీగా ఆ యొక్క చైనా దేశానికి ఆమె ప్రయాణమైందండి. ఈమె 1873వ సంవత్సరంలో చైనాకి ఒక మిషనరీగా ఆమె రీచ్ అయ్యారు. అక్కడ ఆల్రెడీ సేవ చేస్తున్నటువంటి 2 మిషనరీస్ ఆమెను రిసీవ్ చేసుకున్నారు. ఈమె వారితో పాటే కొంతకాలం ఉండి ఆమె మొట్టమొదటిగా ఆమె చేసిన పని ఏంటంటే, నేను చైనా భాషను నేర్చుకోవాలి, ఎందుకంటే నాకు చైనా భాష రాకుండా, వీరి భాష రాకుండా నేను వీరితో కమ్యూనికేట్ చేయలేను, వీరికి సువార్త నేను ప్రకటించలేనని చెప్పి ఆమె చైనీస్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం స్టార్ట్ చేసిందండి. ఈమె ఆల్రెడీ 5 భాషల్లో మాస్టర్స్ చేసింది. ఈమెకు భాషలు నేర్చుకోవడం మంచి అవగాహన ఉంది, ఎలా నేర్చుకోవాలో. సో దాన్ని బట్టి ఆ చైనా భాషని చక్కగా నేర్చుకుంది. ఆ యొక్క చైనా భాషను పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఒక సహోదరి ఈమె కలిసి రోడ్డు పక్కన ఒక చిన్న హౌస్ని రెంట్కి తీసుకున్నారు. రెంట్కి తీసుకుని అక్కడే ఒక చిన్న స్కూల్ని వారు స్టార్ట్ చేశారండి.
లోకల్గా ఉన్నటువంటి ఆ యొక్క పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము, ఫ్రీగా మేము చదువు చెప్తామని చెప్పి అందరినీ కూడా ఆహ్వానించడం స్టార్ట్ చేశారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి చైనీస్ ప్రజలు ఈమెను ఎంత మాత్రం కూడా అంగీకరించలేదండి. చాలా దూరంగా ఉండేవారు, చాలా భయపడుతూ ఉండేవారు. అమ్మో ఈమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, మమ్మల్ని చంపేస్తుందేమో అని చెప్పి చాలా భయపడుతూ ఉండేవారండి. ఈమెకి వాళ్ళు ఒక పేరు కూడా పెట్టారు, అదేంటంటే తెల్ల దెయ్యము అని చెప్పి. తెల్ల దెయ్యం అని చెప్పి పిలుస్తూ ఉంటే వారి మాటలను బట్టి ఏమీ బాధపడకుండా, కృంగిపోకుండా ఆమె ఏం చేసిందంటే కొన్ని కుక్కీస్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఈమెకి కుక్కీస్, ఆ యొక్క బిస్కెట్స్ తయారు చేయడం బాగా వచ్చు. ఆ యొక్క కుక్కీస్ తయారు చేసి బయట పెట్టి కమాన్ చిల్డ్రన్ హ్యావ్ దిస్ అని చెప్పి పిలవడం స్టార్ట్ చేసిందండి. కాకపోతే వాళ్ళు భయపడుతూ ఉండేవారు, ఇందులో ఆమె విషం కల్పిస్తుందేమో, ఆ యొక్క బిస్కెట్స్ ద్వారా మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుందేమో అని చెప్పి వారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే అందరి ముందు ఆ బిస్కెట్స్ ఈమె తినడం స్టార్ట్ చేస్తుందండి. ఎప్పుడైతే ఆమె తింటుందో ఒక్కొక్కరిగా వచ్చి అందరూ కూడా ఆ బిస్కెట్స్ తింటూ ఈమె దగ్గరికి రావడం ప్రారంభించారు, ఈమెను నమ్మడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా అనేక మంది పిల్లలు ఆ యొక్క చిన్న స్కూల్లో వారు జాయిన్ అయ్యి అక్కడ ఆమె వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ నేర్పుతూ ఉందండి. ఇదే క్రమంలో ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది చైనీస్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి ఈమెకు కొంత వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే అప్పటి సమాజంలో చైనీస్ ప్రజలు లిటిల్ గర్ల్స్కి, ఆ యొక్క గర్ల్స్ చదువుకోకూడదని, వారికి బాగా వంట నేర్పాలి, ఇంటి పని బాగా నేర్పాలి, వారికి మంచిగా వివాహం చేయాలి, అంతే తప్ప వారికి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది వారి కల్చర్లో అప్పుడు లేదు. ఎప్పుడైతే ఈమె అందరికీ ఎడ్యుకేషన్ చెప్తుందో కొంత వ్యతిరేకత ఆ యొక్క చైనీస్ దగ్గర నుంచి ఈమెకు వచ్చిందండి. అప్పుడు ఈమె వారి దగ్గరికి వెళ్ళి, ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇది కరెక్ట్ కాదు, బాయ్ గర్ల్ అనే డిఫరెన్స్ ఏమీ లేదు, అందరూ సమానమే అని చెప్పి వాళ్ళని ప్రాధేయపడి వారికి ఒక మాట చెప్పిందండి. మీరు గనక మీ పిల్లల్ని, ముఖ్యంగా గర్ల్స్ని నా దగ్గరికి పంపిస్తే నేను మూడు వాటిని వారికి ఇస్తాను. అందులో మొదటిది వారికి ఫ్రీగా నేను ఫుడ్ ఇస్తాను, వారికి ఫ్రీగా నేను ఆహారం పెడతాను. రెండవది వారికి ఫ్రీ మెడిసిన్స్ ఇస్తాను. మూడవది వారికి ఫ్రీగా బుక్స్ ఇస్తాను అని చెప్పిందండి. అప్పట్లో ఆ యొక్క చైనా దేశం చాలా పేదరికంతో బాధపడుతూ దారిద్రంతో ఆ యొక్క దేశం అంతా కూడా ఉండేదండి. అలాంటి టైంలో ఒక పూట భోజనం అంటే అది చాలా పెద్ద విషయం. వెంటనే వారు ఏం చేశారంటే వాళ్ళ పిల్లలందరినీ కూడా ఆమె దగ్గరికి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. లాటీ మూన్ గారు ఆ పిల్లలందరికీ కూడా ఫ్రీగా వారికి భోజనం పెడుతూ, వారికి మెడిసిన్స్ ఇస్తూ, వారికి చదువు చెప్తూ, వారికి ఆ యొక్క ప్రాంత ప్రజలకి దేవుని సువార్తను ప్రకటించడం ఆమె ప్రారంభించిందండి. ఈ విధంగా ఆమె అక్కడ సేవ చేస్తూ ఉంది. ఆ కాలంలో ఆ యొక్క చైనా దేశంలో ఒక భయంకరమైనటువంటి విషయం ఉందండి. అదేంటంటే పేరెంట్స్ వారి పిల్లలకు ఆహారం పెట్టలేక, ముఖ్యంగా ఆ యొక్క మహిళలకి వారు ఆహారం పెట్టలేక, వారిని పోషించలేక, వారు కొంచెం పెద్దవారైన తర్వాత వారు ఆ ఆడపిల్లల్ని వ్యభిచార వృత్తిలోకి వారు పంపించేసేవారంటండి. ఆ యొక్క ప్రాస్టిట్యూషన్లోకి వారు పంపించేసేవారంట. ఎప్పుడైతే ఈ విషయాన్ని లాటీ మూన్ గారు గమనించారో వెంటనే ఆమె అలాంటి ఒక వ్యభిచార సంబంధించినటువంటి వాటిని కూడా ఆమె ఆపిస్తుందండి. ఆ యొక్క ప్రాస్టిట్యూషన్లోకి ఈ మహిళలందరూ, ఈ గర్ల్స్ అందరూ కూడా వెళ్లకుండా ఆమె వాళ్ళందరినీ కూడా అడ్డగించి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా తప్పు అని చెప్పి ఆ పిల్లలందరినీ కూడా, ఆ ఆడపిల్లలందరినీ కూడా ఆమె చేర్చుకుని వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళని పోషించడం స్టార్ట్ చేసింది. అక్కడ మరొకటి ఏంటంటే, ఒకటి ఆ ఆడపిల్లల్ని ఆ యొక్క వ్యభిచారం వైపు నడిపించడం, రెండవది స్లేవరీ సిస్టమ్. అయితే వ్యభిచారంలోకి లేకపోతే బానిసలుగా సొంత తల్లిదండ్రులే వారి పిల్లల్ని పోషించలేక, వారిని పెంచలేక, ముఖ్యంగా ఆడపిల్లల్ని బానిసలుగా వారు ఇచ్చేసేవారంటండి. ఆ విషయం మీద కూడా ఈమె ఫైట్ చేసి ఆ యొక్క స్లేవరీ సిస్టమ్ని మొత్తానికి ఆమె తీసేసి ఆ పిల్లలందరినీ కూడా ఈమె చేర్చుకుంటూ వారిని పోషించడం ఈమె ప్రారంభించిందండి. ఈ విధంగా రోజులు గడుస్తున్న కొద్దీ ముఖ్యంగా మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ యొక్క చిన్నప్పటి ఆ యొక్క చిన్న వయసు కలిగినటువంటి గర్ల్స్ దగ్గర నుంచి కూడా పెద్దవారి వరకు అందరూ కూడా ఆమె దగ్గరికి రావడం, అక్కడ ఉండడం, ఈమె ప్రేమతో అందరినీ కూడా ఆదరించడం, వారందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ గురించి ప్రకటించడం, ఇదంతా కూడా అక్కడ జరుగుతూ ఉందండి. ఈ విధంగా అక్కడ ఆమె సేవ చేస్తూ ఉంది. తన జీవితంలో పెళ్లి చేసుకుందాం అనుకుంది, కానీ
పెళ్లిని త్యాగం చేస్తుంది. బాగా చదువుకుంది కానీ ఉద్యోగాన్ని త్యాగం చేసిందండి. తన జీవితం మొత్తాన్ని ఆ యొక్క చైనీస్ ప్రజలకు, ఆ యొక్క దేవుని సేవకు ఆమె సమర్పించింది. ఆమె జీవితంలో 39 సంవత్సరాల పాటు అక్కడే ఆ చైనా దేశంలోనే ఉండి వారికి గొప్ప సేవను ఆమె చేసింది. అనేక మందికి సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు ప్రభు వైపు ఆమె నడిపిస్తూ ఉందండి. ఎప్పుడైతే ఆమెకు 75+ ఏజ్ రీచ్ అయిందో ఆ సమయంలోనే సరిగ్గా చైనాలో వరదలు వచ్చినాయండి. ఎప్పుడైతే చైనాలో వరదలు వచ్చినాయో చాలామంది నష్టపోయారు. ఈమె కూడా చాలా ఇబ్బంది పడింది. ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంది. వెనకాల ఎంతోమందిని ఈమె పోషించాలి, వారి బాగోగులు చూసుకోవాలి. అలాంటి సమయంలో ఆమె ఆ యొక్క మిషన్కి ఒక లెటర్ రాశారండి. ఆమె ఏమని రాశారంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బాప్టిస్ట్ చర్చ్ మెంబర్స్కి, ఆ యొక్క మిషన్, ఆ యొక్క ఫారెన్ మిషన్ అందరికీ కూడా రాబోయే కమింగ్ క్రిస్మస్కి మన బాప్టిస్ట్ చర్చ్కి సంబంధించినటువంటి ఆ యొక్క బ్రాంచెస్ కానీ సభ్యులు, విశ్వాసులందరికీ కూడా ఆమె ఏమని చెప్తుందంటే, చైనాలో ఉన్నటువంటి ఆ యొక్క ఉమెన్ క్రిస్టియన్స్కి లేదా ఉమెన్ మిషనరీస్కి ఒక క్రిస్మస్ కానుకగా ఎందుకని మీరు సహకారాన్ని, ఆ యొక్క స్పెషల్ ఆఫరింగ్స్ని ఇవ్వకూడదు? ఇక్కడ ఎంతోమంది పేదలు, ఎంతోమంది మహిళలు, అనాథలు ఇక్కడ ఉన్నారు. వారందరినీ పోషించడానికి ఆ యొక్క ఉమెన్ మిషనరీస్కి మీరు ఎందుకు స్పెషల్ ఆఫరింగ్స్ ఇవ్వకూడదు ఒక క్రిస్మస్ బహుమతిగా అని చెప్పి ఆమె ఒక లెటర్ రాసింది. ఎప్పుడైతే ఈ లెటర్ని ఆ యొక్క మిషన్ తీసుకున్నారో, లోటీ మూన్ గారు చేస్తున్నటువంటి గొప్ప సేవను బట్టి ఆ యొక్క లెటర్ని ఆయా చర్చెస్లో వారు ప్రకటించారు. ఎప్పుడైతే ఆ లెటర్స్ని వారు చదివి ప్రకటించారో అనేక మంది ముందుకొచ్చి ఆ యొక్క వారికి సహకరించడానికి వారు ముందుకొచ్చారండి. ఆ లెటర్లో ఆమె మరొక విషయాన్ని కూడా చెప్పింది. ఏమనంటే, అయ్యా నాకు ఆల్రెడీ 75+ వచ్చేసినాయి, ఇంక నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఇక్కడ వారికి సేవ చేయలేకపోతున్నాను. 2 యంగ్ మిషనరీస్ వారి జీవితాలు సమర్పించుకుని ఇక్కడికి వస్తే ఈ సేవను ఆగిపోకుండా మనం ముందుకు నడిపించగలము అని చెప్పి కూడా ఆమె ఆ లెటర్లో రాసిందండి. ఎప్పుడైతే ఈ యొక్క లెటర్ని అక్కడ చదివారో 2 యంగ్ పీపుల్ వారు ముందుకొచ్చి దేవుని సేవ చేయడానికి వారు ముందుకొచ్చారు. వాళ్ళ ఆ యొక్క మిషన్ సంస్థ అనుకుంది మహా అయితే ఒక $100-200 వస్తాయేమో, ఒక $100-200 వస్తాయేమో, అంతకుమించి రావు అనుకుందండి. కానీ ఎప్పుడైతే ఈ లెటర్ని వారు ప్రకటించారో $3,314, అప్పట్లో ఈ అమౌంట్ అంటే చాలా ఎక్కువ అండి. $3,314 వారు కలెక్ట్ చేసి ఆ 2 మిషనరీస్ ద్వారా ఈమె దగ్గరికి ఆ అమౌంట్ని పంపించారు. ఎప్పుడైతే 2 మిషనరీస్ వారి జీవితాలను సమర్పించుకుని అక్కడికి వచ్చారో ఈమె అక్కడ సమస్తాన్ని సమకూర్చి వాళ్ళందరికీ చక్కగా చూసుకుంటూ ఆ బాధ్యతను ఆ 2కి అప్పగించి ఆమె రిటర్న్ అమెరికా రావడానికి ఆమె ప్రయాణమైందండి. ఆమె ప్రయాణంలోనే జపాన్లో 1912వ సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున ఆమె ప్రభునందు నిద్రించారు. ఈ విధంగా లోటీ మూన్ తన జీవితంలో తన చిన్న వయసులో చాలా ఆకతాయిగా అల్లరి చేస్తూ ఉండేటువంటి లోటీ మూన్ గారు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించారో ఆ తర్వాత తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించారు. చైనా దేశం వెళ్ళి వారి భాషను నేర్చుకుని వారు తెల్ల దెయ్యమని ఇంకా రకరకాలుగా ఆమెను దూషించినప్పటికీ దేవుని ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి వారిని ఏమాత్రం ద్వేషించకుండా వారితో ప్రేమగా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి దురాచారాలైనటువంటి ఆ యొక్క వ్యభిచారం అవనివ్వండి, ఆ యొక్క స్లేవరీ సిస్టమ్ అవనివ్వండి, వాటన్నిటి మీద ఆమె ఫైట్ చేసి ఎంతోమంది మహిళలను ఆ కాలంలో ఎంతోమంది ఆడబిడ్డలను ఆమె కాపాడగలిగింది. ఎంతోమందికి దేవుని ప్రేమను, సువార్తను పంచగలిగింది. ఆ తరువాత తరాల్లో ఎంతోమంది విమెన్ మినిస్ట్రీస్కి కూడా ధైర్యంగా లోటీ మూన్ లాగా నేను కూడా వెళ్తాను అనే స్ఫూర్తిని ఆమె ఇవ్వగలిగిందండి. మరి ఇదండి లోటీ మూన్ గారి యొక్క జీవితం. రేపటి రోజు మరొక మిషనరీ జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.